మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్కి సంబంధించి జడ్జిమెంట్ ఏమైందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. దానికి సంబంధించి క్లారిటీగా డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆల్రెడీ కీ అబ్జెక్షన్కి సంబంధించి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వీడియో మన ఛానల్లో ఉంది. ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి కీ అబ్జెక్షన్ ఏ విధంగా చేయాలనేది క్లారిటీగా వీడియో వచ్చి సబ్జెక్ట్ చేసుకోండి. మనకి ముఖ్యంగా చూసినట్లయితే గిరిజన ప్రాంత ఉపాధ్యాయ పోస్టులు బైలా ప్రకారమే భర్తీ, హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వ హామీ అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. గిరిజన ప్రాంత ఉపాధ్యాయ పోస్టులను గురుకుల బైలాను అనుసరించి ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ద్వారానే భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. డిఎస్సితో కలిపి గిరిజన ప్రాంత ఉపాధ్యాయ పోస్టుల నిబంధనల ప్రకారం భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన న్యాయవాది కాసా జగన్మోహన్ రెడ్డి చెప్పిన వివరాలను నమోదు చేసి హైకోర్టు వ్యాజ్యాన్ని పరిష్కరించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ సోమవారం ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేశారు. ఐటీడీఏ పరిధిలో గురుకుల పాఠశాలలు ఉపాధ్యాయ పోస్టులు ప్రత్యేకంగా భర్తీ చేయాలని ఆ అధికారం ఐటీడీఏ ప్రత్యేక అధికారికి ఉంటుందన్నారు. టి విజయ్ కుమార్ మరొక 9 మంది హైకోర్టులో వ్యాజ్యం వేశారు. గిరిజన ప్రాంతాలకు చెందిన 517 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి డిఎస్సి జనరల్ కేటగిరీలో చేర్చడాన్ని చట్టవిరుద్ధమైన చర్య ప్రకటించాలని కోరారు. పిటిషనర్ల తరపు న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. గురుకుల బైలా ప్రకారం ఐటీడీఏ పిఓ నేతృత్వంలో ఇక్కడ కమిటీ మాత్రమే షెడ్యూల్ ఏరియాలోని ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసేలా అధికారం ఉంటుందన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో గిరిజన ప్రాంత ఉద్యోగులకు యువతకు తీవ్ర నష్టం కలుగుతుందని బైలాను పరిశీలించిన న్యాయమూర్తి అందుకు భిన్నంగా పోస్టులు ఎలా భర్తీ చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీంతో బైలా అనుగుణంగానే భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రత్యేక న్యాయవాదికి హామీ ఇచ్చిందంటూ దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. ముందుగా ఈ గిరిజన ప్రాంతాల్లో ట్రైబల్ ఏరియాకి సంబంధించి ఏవైతే స్కూల్స్ ఉన్నాయో వీటిలో పోస్టులు భర్తీ అనేది ముందు ట్రైబల్ ఏరియా వాళ్ళకి సంబంధించి, ఆ లోకల్ జిల్లా వాళ్ళకి సంబంధించి, ఆ ప్రాంతం వాళ్ళకి సంబంధించి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. అక్కడ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత ఇంకా పోస్టులు మిగిలినట్లయితే ఆ సొంత జిల్లాలో లోకల్ ఏరియాతో పాటుగా ఆ సొంత జిల్లాలో ఉన్న మిగిలిన అభ్యర్థులకు ఏ విధంగా అవకాశం ఉంటుందనేది రానున్న రోజుల్లో తెలియబోతుంది. కాబట్టి కాస్త వెయిట్ చేయవలసిన అవసరం ఉంది. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి సాక్షి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో పబ్లిష్ కావడం జరిగింది. కనీసం 4 వారాల గడువు ఉండాలి. కీపై అభ్యంతరాల సమర్పణకు కనీసం వారం గడువు ఇవ్వండి. రెండింటికి మధ్య గడువును కుదించడం రాజ్యాంగ విరుద్ధం. టెట్ అదేవిధంగా డిఎస్సిపై హైకోర్టు తీర్పు, పరీక్ష షెడ్యూల్ మార్పులకు ఆదేశం. ఈ ఆదేశాలు ఎస్జిటి అభ్యర్థులకే వర్తిస్తాయని న్యాయస్థానం అంటూ ఇక్కడ సాక్షి ఈ విధంగా రాతలైతే రాసింది. మీరు కంప్లీట్గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి కానివ్వండి, స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కానివ్వండి, ఇక్కడ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ జరిగేటప్పుడు అందరికీ కూడా సముచిత సమయం అయితే రావాల్సి ఉంటుంది. ఓన్లీ ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కే వాయిదా పడ్డాయా, స్కూల్ అసిస్టెంట్కి వాయిదా పడలేదా, ఈ విధంగా చాలామంది ఆందోళన చెందవలసిన పని లేదు. అందరికీ కూడా 1 నెల రోజుల పాటు సమయం అయితే ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. 2018లో టెట్కమ్ టీఆర్టీ నిర్వహించేటప్పుడు 60 రోజుల సమయం అయితే ఇచ్చారు. ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ అభ్యర్థులకి పరీక్షలు వాయిదా వేసి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఏం ఊరుకోరు. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంటుంది. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు కూడా పరీక్షలు అయితే వాయిదా పడతాయి. 1 నెల రోజుల సమయం ఉంది. ఈ గోల్డెన్ అవర్స్ని మీరు ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలి. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు కాస్త మీ ప్రిపరేషన్పై కాన్సన్ట్రేషన్ చేయండి, కాస్త వెయిట్ చేయండి. టెట్ కీపై అభ్యంతరాలు తెలపండి అంటూ మనకి సాక్షి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఈ కథనం అయితే పబ్లిష్ కావడం జరిగింది. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజ్ఞప్తి. ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే ఏ విధంగా అబ్జెక్షన్ చేయాలనేది కూడా ఆల్రెడీ సెపరేట్గా మన ఛానల్లో వీడియో ఉంది. కాబట్టి ఆ వీడియో చూస్తే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది ఏ విధంగా అబ్జెక్ట్ చేయాలనేది. ఇక్కడ ముఖ్యంగా ఎవరైతే పేపర్ 2A వాళ్ళు ఉన్నారో పేపర్ 2A వాళ్ళకి సంబంధించి రెస్పాన్స్ షీట్లు అనేవి ఎప్పటి నుంచి విడుదల చేస్తారని చెప్పేసి అడుగుతున్నారు కదా. దానికి సంబంధించి మనకి ఇక్కడ ఒక క్లారిటీగా పబ్లిష్ చేస్తున్నారు, మీరు అయితే చెక్ చేయొచ్చు. సెకండరీ గ్రేడ్ టీచర్ ప్రాథమికకి విద్యాశాఖ ప్రకటించింది. వారం పాటు అభ్యంతరాలు స్వీకరిస్తారని పేర్కొంది. అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో అభ్యంతరాలు నమోదు చేయవలసి ఉంటుంది. ఓకే, టెట్ వెబ్సైట్లో చేయాలి. సురేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. అలాగే స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజెస్ అంటే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, సైన్స్ వాళ్ళకి సంబంధించి, సోషల్ స్టడీస్ వాళ్ళకి సంబంధించి ప్రాథమికకి బుధవారం విడుదల కానుంది. స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ అంటే స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళు, హిందీ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళకి సంబంధించిన ప్రాథమిక కీ అనేది 7వ తేదీ మార్చి 7వ తేదీన విడుదల చేస్తారు. ఆ తర్వాత వారం పాటు అభ్యంతరాలు స్వీకరించేందుకు అవకాశం అయితే కల్పిస్తారు. ఓకే, స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజెస్ వాళ్ళకి సంబంధించి ముందు కీ వస్తుంది. తర్వాత లాంగ్వేజెస్ వాళ్ళకి సంబంధించి మార్చి 7వ తారీఖున కీ వస్తుంది. ఇక పేపర్ 1B, పేపర్ 2B వాళ్ళకి సంబంధించి వీళ్ళకి సంబంధించిన కీ అనేది మార్చి 7వ తారీఖున విడుదల చేస్తారు.
ఓకే, కీ అబ్జెక్షన్స్ అనేవి ఏ విధంగా చేయాలి ఏందనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది కాబట్టి ఆ వీడియో చూస్తే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. ఇది ఇప్పటి వరకు ఉన్న సమాచారం. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందుతూనే ఉంటుంది కాబట్టి ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. లైవ్ ఎగ్జామ్స్, ఇంపార్టెంట్ బిట్స్, రికార్డెడ్ వీడియోస్, మోడల్ పేపర్స్ www.ramramesheducation.in వెబ్సైట్లో ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు కూడా ప్రాక్టీస్ చేయండి. రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఎవరైతే టెలిగ్రామ్ యాప్ యూజ్ చేస్తున్నారో రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ యాప్లో కూడా జాయిన్ అవ్వండి గ్రూప్లో. థ్యాంక్ యూ.